వ్యక్తిగత కారణాలు ఏ రీతిగా ఉన్నాయో అర్థం కావు. భూమి మీద మన అందరినీ పెట్టాడు. ఎవరి బ్రతుకు వాళ్ళు బతకమన్నా. దేవుడేమి నువ్వు ఈ బ్రతుకు బతకొద్దని శాసించరా కదండి. యేసు ప్రభు మతంలోనే రకరకాల డినామినేషన్లు పెట్టారు కదా. నిన్న వచ్చినప్పుడు శనివారం వాళ్ళు శనివారం ప్రార్థన చేస్తున్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఆదివారం ప్రార్థన చేస్తున్నారు. మరియమ్మను పూజించే వాళ్ళు కొంతమంది, విగ్రహాలను పూజించే వాళ్ళు కొంతమంది, కానీ దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. ఒక్క క్రైస్తవులలోనే ఏమండి ఎన్ని తెగలు ఉన్నాయి? ఎవరిష్టం వాళ్ళదే. సత్యం అందరికీ తెలుసా? తెలుసు. సత్యాన్ని బట్టి నడవడం తెలుసా? తెలుసు. మరి నడవగలుగుతున్నారా? నడవలేకపోతున్నారు. దానికోసం ఏ తీర్మానాలు కలిగి ఉన్నాం మనమందరం? దానికోసం ఏ తీర్మానాలు చేస్తున్నాం? చిన్న చిన్న తీర్మానాలు చేస్తున్నాం. ఎలాంటివి? అయ్యా నాకు రోగం తగ్గితే ఫలానా దేవాలయానికి వస్తా అని ఒక తీర్మానం చేసుకుంటాం. రోగం తగ్గితే ఒక 100 రూపాయలు కానుక ఇస్తా అని తీర్మానం చేసుకుంటాం. ఇక కొంతమంది కొన్ని రకాలుగా, కొంతమంది అయితే అన్ని జరిగితే మంచి భోజనాలు పెడతా అని తీర్మానం చేసుకుంటాం. ఈ తీర్మానాలన్నీ మన ఆత్మకు సంతృప్తి వరకు మాత్రమే. నువ్వు చేయవలసింది చేయనంత కాలం, నువ్వు పాటించవలసింది పాటించినంత కాలం దేవుడు నీ మొరను ఆలకించడు, దేవుడు నీ మొరను అంగీకరించడు. బైబిల్ ఎంత తేటగా చెప్తున్నా కూడా మనుషుల హృదయాలు మారట్లా. ఎవరి ఏంటని అనుకోండి, మీరు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాం, మీరు అలా ఉండండి, మేము ఇలా ఉంటాం అంటున్నారే తప్ప బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద సంఘాలు కట్టుకోవడం, కానీ దేవుడు మమ్మల్ని పోషిస్తున్నారని చెప్పడం, కార్లు కొనుక్కోవడం, లేదా ఉన్న మందిరానికి ఇంకా పెద్ద మెరుగులేయటం, ఇవి నేర్చుకున్నారే తప్ప దేవుడు ఆ మందిరంలో ఉన్నాడా లేడా అనే విషయం మర్చిపోతున్నారు. అయితే అది భూమి మీద చాలా అసాధ్యమైంది. ఎందుకని? ఎవరు కనిపెట్టలేదు. పరలోకంలో జరిగే మర్మాన్ని భూమి మీద ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అందుకే చూడండి, కనిపెట్టలేక కొంతమంది 7 వారాలు జరుగుతున్నారు, కొంతమంది 10 వారాలు జరుగుతున్నారు, కొంతమంది ఏమండి ఈ గుడే గుడి, ఇంకా వేరే గుడి మాకు లేదు తీర్మానం. ఒక వాక్యం వాళ్ళు ఇంకొక వాక్యానికి వెళ్ళరు, ఇంకొక వాక్యం వాళ్ళు ఇంకొక వాక్యానికి వెళ్ళరు. ఏ సంఘంలో కట్టుబడి ఉన్నారంటున్నారు. మీ సంఘ కట్టుబాటు ఏంటి? ఏ సంఘమైనా ఏ బోధ అయినా ఏం చెప్తుంది అంటే ఆ బోధను మనం గమనించట్లా. మన బోధ ఏంటో తెలుసా? 12 గంటలకు ప్రార్థన అయిపోతే చక్కగా వెళ్ళి కొండ మీద కలబడి అన్నం తిని, అమ్మయ్య ఈరోజు ప్రార్థన అయింది, కడుపు నిండా అన్నం కూడా దొరికింది. ఇదే మన ప్రార్థన, మన కట్టుబాటు, మన ప్రార్థన ఇదే. ఎన్ని సంఘాలైనా చూశాను నేను. ఆ సంఘాలను చూసినప్పుడు నా బాధ అనిపిస్తుంది. ఈరోజు ప్రార్థన వినపడలేని సంఘం ఊరు లేదు. అన్ని ఊర్లో మైకులు ఉన్నాయి, అన్ని ఊర్లో పాస్టర్లు ఉన్నారు, అన్ని ఊర్లో సంఘాలు ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నారు. అది కావాలి. దేవుడు ఉండే సంఘంగా మన సంఘాన్ని తీర్చిదిద్దాలనే ఈ పాఠాలన్నీ మీకు చెప్తున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ పాటలో.
ఈ 9వ వచనం అంటున్నాడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఈ 2 మాటలు నీకు జరగాలంటే, నువ్వు మొరపెట్టగా నేనున్నాను అని ఆయన పిలవాలంటే మొదట నువ్వు చేయవలసిన మాట ఏంటంటే ఇతరులను బాధించటం మానేయాలి. వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి. చెడ్డదానిని బట్టి మాట్లాడటం మానేయాలి. అంత చక్కగా చెప్తాను. క్రైస్తవులమైన మనం ఇతరులను బాధించే మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు నీ నాలుక మీదకి రాకుండా చూసుకోవాలి. ఎక్కువసేపు నేను ప్రసంగం చెప్పను, కానీ తక్కువ సమయంలోనే ఎక్కువ మాటలు మనం మాట్లాడతాం. ఇతరులను బాధించే ముందు నీలో ఉన్నంత కాలం నువ్వు క్రైస్తవులు కానే కాదు. వేలు పెట్టి చూపి తిరస్కరించినంత కాలం నువ్వు క్రైస్తవులు కానే కాదు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అవేంటంటే మనం నడిచినప్పుడల్లా కూడా దేవుడు మనతో తోడుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులు అనే పేరుకే కానీ, దెబ్బలాటలు కానీ, గొడవాడుకోవడంలో కానీ, వేలు పెట్టి చూపి తిరస్కరించడంలో కానీ ఎక్కడా కొంచెం కూడా తగ్గటం లేదు. ఈరోజు దేవుడు నాకున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను మనం అనుకుంటున్నాం, కానీ మన ప్రవర్తన చాలా వేదనకరంగా ఉంది. అందుకే యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట 11వ అధ్యాయం 17వ వచనం సంవత్సరంలో, యోబు గ్రంథం 11వ అధ్యాయం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉన్నను చదాచుతున్నాడు. ఎప్పుడు నక్కుడు అంటున్నాడు, అప్పుడు 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 అంటున్నాడు. అప్పుడు అప్పుడు అని అంశం చెప్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, మధ్యాహ్న కాలమే చాలా తేజస్సు ఉంటుంది. లైట్ వెలిగేదంతా కూడా మధ్యాహ్నం తప్పుడు మనం లైట్ కూడా వేసుకోం, చాలా తేజస్సు ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు, ఏమని? నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. అసలు క్రైస్తవులు అనే వాళ్ళకి కష్టాలే బాగున్నాయి. వచ్చిన అవి ప్రమాయమే, అవి ఇబ్బందులు. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, నిబ్బరం ఉండాలి. ప్రతి చిన్నదానికి మన వాళ్ళకి క్రైస్తవులకి కొంచెం పక్కన నిప్పొస్తే చాలు. ఇప్పుడు మళ్ళీ మన కొత్తగా మనకు తగిలాడు. ఎక్కడ మోసే ఉన్నాడుగా, పక్క తెలుగులో నిప్పుకుని మోసేకి సంబంధం ఏంటి అసలు? ఏమన్నా పక్క తెలుగులో నిప్పుకి మోసేకి అది సంబంధం ఉందా? మధ్యలో దేవుడు వదిలిపెట్టేసేదిగా. పక్క తెలుగులో నిప్పు ఒక నిమిషం వస్తుంది కాసేపు పోతుందిగా. వెళ్ళాలి, అక్కడ 2000 చదివియాలి కాబట్టి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో మోసేని హింస పెట్టాలి. అటు ఇటు తిరిగి వచ్చేవాడికి పక్కన మొత్తం అదే కాసేపు గుడిలోకి వచ్చి, ప్రభా నాకు కొంచెం సహాయం చేయ అని అంటే, ఆయన కొన్ని రోజులు చూసిన తర్వాత నీకు తగ్గకపోతే వైద్యం చేయించుకోవచ్చు, తక్కువ లేదు. వైద్యం చేయొద్దని అంటలా. అసలు ఆరంభంలోనే నొప్పొస్తే చాలు, ఏ హాస్పిటల్కి వెళ్దాము, ఎక్కడికి వెళ్దాము. అదే దేవుడిని కనుక నువ్వు అడిగి గోజాడగలిగితే, ఆయన అంటున్నాడు, నువ్వు పిలిస్తే నేను ఉత్తరం ఇస్తా. నువ్వు చేయవలసిన పని కొన్ని
నీ దగ్గర ఉండిపోయింది. ఏది నువ్వు చేయకూడదు అది నువ్వు చేస్తున్నావు. లేకపోతే నీకు అసలు అనారోగ్యం రావడానికే ఉండదు. పక్కవాళ్ళ గురించే నువ్వు ఆలోచిస్తావు ఎప్పుడు. పొరుగులో ఏళ్ళు చూపించడమే నీకు అలవాటు. ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే నీకు ఆరాటం. ఇది కాదా నీ అనారోగ్యానికి కారణం? నీ అనారోగ్యానికి కారణం ఏంటి? పొరుగులో జరిగే సంగతి, పక్కవాళ్ళ గురించి మాట్లాడే మాటలు, వేలు పెట్టి చూపి తిరస్కరించడం. క్రైస్తవులుగా నీకు అవసరం లేదు అని చెప్తున్నారు. మరి ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే ఆయన చక్కగా చెప్తున్న ఆ మాట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం. ఆశించిన దానిని ఆకలి వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచనేలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించను, అంధకారం నీకు. హల్లెలూయా. అంతవరకు నువ్వు ఇతర వారికి సహాయం చేయటంలో నీ వంతు లేదు. ఎదుటి వారి నుంచి ప్రార్థన చేయటంలో నీ వంతు లేదు. దేవుని మందిరం గురించి ఆలోచించడంలో నీ వంతు లేదు. ఎంతసేపు నీ పరిస్థితి, నీ ఆలోచన, నీ ఊహ నీదే. అలా ఎందుకంటే మధ్యాహ్నం వెలుగు కంటే నీ వెలుగు తేజస్సుగా ఉండాలి అంటే, ఆయన నిన్ను నడిపించాలి అంటే నువ్వేం చేస్తున్నావు లెక్క రాసుకో. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా, నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఏ పరిస్థితుల్లో ఉన్నావా? 11వ వచనం చదువుదాం, చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటలను ఎప్పుడూ ముక్కుచుండు నీటి కొడవలను ఉండేదవు. చూసారని రెండే మాట్లాడి ఆయన నువ్వు పిలవగా ఉత్తరం ఇవ్వాలి అంటే, ఆయన నీ మాట వినాలి అంటే ఎదుటి వారి గురించి నువ్వు మాట్లాడటం మానేయాలి అన్నాడు. వేలు పెట్టి చూపి తిరస్కరించే బుద్ధులు కూడా. నీ మాట ఎలా ఉండాలంటే కొద్దిగానే ఉండాలి. నీ మాటలు కొద్ది విషయాల మీద ఉండాలి. వాటిని అనవసరంగా లేనిపోయిన నిధులతో కలపద్దు. అదే మీ అందరూ మొదలు చెప్తున్నా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎవరి వాళ్ళందరికీ ఏమైంది, మనం ఎవరి గురించి మాట్లాడట్లా, ఎవరి బాధ అలదే. మన క్రైస్తవ సంఘాల్లోనే 100 సంఘాలు ఉన్నాయి. జెహోవా మినిస్ట్రీస్, ఆ మినిస్ట్రీస్, ఈ మినిస్ట్రీస్ అని పెట్టారు. 100 సంఘాలలో మాటలు ఉన్నాయి. చెప్పండి, విచిత్రంగా ఉన్నాయి. ఇక వాళ్ళ గురించి మనం ఆలోచించలేదు. కానీ మన సంఘం ఉదయం సాయంకాలం చేసే ప్రార్థన ఉంటే అది మన శరీరంలో ఉండే ఎముకలను బలపరచునుగాక. ఎప్పుడు ఒకే రోజు రాదండి. కొత్త రక్తం ఎక్కించిన ఆ రక్తం మళ్ళీ పాత రక్తంలో కలిసి అది పని చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. కొత్త రక్తంగాను పాత రక్తంగా ఉండదు శరీరంలోకి వెళ్ళాక. అలాగే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పాత రక్తం, కొంత కొత్త రక్తం ఉంటుంది మా దగ్గర. ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి. దానికోసం ఏం చేయాలి మనం? హోషేయ గ్రంథం చదువుతాం. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము బైక్లో చదవాలి. చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము
వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తలుపునెత్తి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మనం ఏం చేయాలన్నా యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. తెలియట్లా మనకేస్తా సెవెంత్ డే వాళ్ళు నేను ప్రార్థన చేస్తుంటే దీన్ని ఎందుకే ప్రార్థన చేస్తున్నారు. నేను అప్పుడే మేము బయలుదేరాం 9కి డ్రైవ్ చేస్తుంటే వాళ్ళ పాటలు వినపడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి బైబిల్లో శనివారమే ప్రార్థన చేయమని వాళ్ళకి రాసిన మాట నిజమే. ఆదివారం ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఆదివారమే ప్రార్థన చేయమని మిగతా రోజుల్లో ప్రార్థన ఎగ్గొట్టమని ఎక్కడ రాయలా. ఆదివారం వచ్చేసరికి హోరెత్తిస్తున్నారు మైకులు, శనివారం వస్తుంది వాళ్ళు హోరెత్తిస్తున్నారు మైకులు. మరి మిగతా రోజులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు మిగతా రోజుల్లో ప్రశ్నకి రమ్మన్నా రాదనికి వాళ్ళ ఇష్టమని. పౌలు ఏమంటున్నాడు? కొంతమంది సమాజంగా కూడుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు మానేసినట్టుగా మీరు మారద్దు అని చెప్పాడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం నేర్చుకున్నాం, అది చదవక్కర్లేదు. పౌలు ఏమన్నా కొందరు సమాజంగా కూడుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. చూడండి, మనమైతే పొద్దున్నే సమాజంగా కూడుకున్నాం, రాత్రిలో సమాజంగా కూడుకున్నాం. మనం చాలా కష్టమైన పని తెలుసండి. అందరూ సమాజంగా పొద్దున్నే లేచి 5 గంటలకు వచ్చి ప్రార్థన చేయడం ఈజీ కాదండి. రోజు రాత్రి 8 గంటలకు వచ్చి ప్రార్థన చేయడం అంత ఈజీ కాదండి. ఇప్పుడు మనకేంటి, ప్రార్థన చేయకపోవడం కష్టమైంది కదండి. మనకే అలవాటు అయిపోయింది. ఇప్పుడు 5 గంటల నిజంగా మన గుళ్ళో ప్రార్థన జరగలేదు అనుకోండి, మనకేమనిపిస్తుంది? వెళితే అనిపిస్తుంది. వెళితే సాయంకాలం ప్రార్థన జరగలేదు అనుకోండి, చాలా నీరసం వచ్చారు అని చెప్పాలి. ఎందుకని? రోజు మనం అలవాటు పడ్డాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో అలవాటు పడ్డాం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? 2017లో నుంచి ఆయన జ్ఞానం కోసం మనం రోజు రావడం వల్ల చాలా చేస్తున్నాడు. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఆయనను అనుసరించాలి. నువ్వు ఆయన అనుసరించినంత కాలం నీ చూపు మారదు. ఆయన అనుసరించినంత కాలం నీ వినికిడి మారదు. ఆయన అనుసరించినంత కాలం నీ నోరు మారదు. ఆయన అనుసరించినంత కాలం నీ హృదయ ఆలోచనలు మారవు. మన గుడికెళ్ళందరూ అనుసరిస్తున్నారండి, ప్రార్థనలో ఉన్న వాళ్ళందరూ అనుసరిస్తున్నారండి. ఇప్పుడు 100 మంది ప్రార్థనకు వస్తూ ఉన్నారండి పెద్ద పెద్ద చర్చిల్లో. వెళ్ళామా, వచ్చాం, అంతే. ఆయన అనుసరిస్తే క్రైస్తవుల మధ్య తగులు. ఆయన అనుసరిస్తే క్రైస్తవుల మధ్య వేరే వాళ్ళ మధ్య గొడవలు. ఆయన అనుసరిస్తే నీ హృదయంలో వేదన ఉండదు. ఆయన అనుసరించకుండా నువ్వు ఏ పనులు చేస్తూ ఉంటావో అవన్నీ నీకు వేదన. అలా ఎక్స్ప్లెయిన్ చూడలేదు. ఉదయం తప్పక వచ్చు నీటినే ఆయన ఉదయించును. ఆయన అనుసరించే వాళ్ళకుంటే ఎక్కడికన్నా తెల్లవారుజామున నోరు తెరిచి ప్రార్థన చేయకునే వాళ్ళు ఉంటారు. ఏమన్నా చేసుకోండి, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చు. రాత్రి వర్షం చూపించారండి. మోటార్లు ఎన్ని పెడితే వర్షం వస్తుందండి? మోటార్లు పెడితే వస్తే వర్షం. అన్ని గంటల సేపు దేవుడు వర్షం చూపించాడండి. 3 రోజులతో వర్షం పడుతుంది. అంతకుముందు 3 రోజులు ఎండేసింది.
ఆయన వర్షం కురిపించిన రీతిగా తర్వాత అన్నాడు, భూమిని తలుపునట్లు. తొలకరి వర్షము పేరు తొలకరి. తొలకరి వర్షము జూన్ నెల రాగానే ఏం చెప్తాం, ఇంకా తొలకరి లేదేనా అంటాం కదా. ఎవరు పెట్టారు ఆ వర్షం? దేవుడు పెట్టాడు. ఆయన ఆనుకున్న బిడ్డలందరికీ ఆయన పెట్టాడు. జూన్ నెల రాగానే మన కళ్ళు ఎదురుతున్నాయి. ఆకాశం జూలై 15వ తారీఖు వచ్చేసింది, ఇంకా నోట్లు వేయలేదా, ఎలక్సీలు అయిపోతాయి, లేతనాలు అయిపోతాయి, మళ్ళీ పండుగయో పండుగో అయ్యో. కాబట్టి కాలాన్ని అలా నిర్దిష్టం చేశారు దేవుడు. ఆయన అంటున్నాడు, ఆ జ్ఞానం నీకు ఉండాలి. జూలైలో వర్షం ఎలా కురుస్తుందని తెలుసు, వేసవకాలంలో ఎండలంటే తెలుసు, డిసెంబర్లో చలికాలం ఎట్టొస్తుందని తెలుసు. దేవుడు కూడా నీతో సంచరిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఆయనతో పాటుగా నువ్వు ఉన్నావని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగా. ఎక్కడ పెడుతున్నాడు? మనం మాట్లాడే ప్రతి మాట ఆయన ఒకదాని అసలు జాగ్రత్తం. ఒకవేళ కనుక దేవుడే ఉంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడండి, 18 వచ్చిన ఏమో 57వ అధ్యాయం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఎవరితో ఎంత మాట్లాడుతున్నారో చూడండి జాగ్రత్తగా. ఒక్క మాటకి ఎలా కనిపించారో చూడండి. ఎవరై